గాక. ఇంకా మనము ఇంకొక 4 రోజుల్లో నూతన సంవత్సరంలోకి, అంటే ఆ రోజు కూడా తీసేస్తే మనకి ఎన్ని రోజులు ఉందంటే ఒక 3 రోజులే ఉంటుంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిన తర్వాత ఆయన కన్నీరు విడిచుచు దుఃఖించుచు చూస్తున్నప్పుడు ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం. ఇంకను 15 సంవత్సరములు ఆయుస్సు నీకు నేను ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును కాపాడుతూ నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా. ఆమేన్. ప్రియమైన దేవులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ కూడా మనకు చూసిన ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు మనకు కలుగుతున్నాయి. కానీ మరొక సంవత్సరాన్ని మనకు దేవుడు, ఇంకొక 4 దినాల్లో దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే చాలామంది రేపు ఏమి సంభవించునో, ఏం జరిగిద్దో కూడా తెలవని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీకు ఇంకా ఒకళ్ళని చనిపోతామని డాక్టర్లు మీతో చెబుతున్నారేమో, జాగ్రత్త గ్రహించండి. నేను వృద్ధురాలైపోయి ఉన్నావు, ఇంకా నేను బతకను అని చెబుతున్నావు. హిజ్కియా చేసిన ప్రార్థన చెయ్యి. హిజ్కియా చేసిన ప్రార్థన, నువ్వు మరణమవుతావు గనక హిజ్కియా నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా రాజు చేసిన పని ఏంటంటే గోడ తట్టు తిరిగాడు, కన్నీరు విడిచిచు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నావు, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు. హిజ్కియా కన్నీరు విడిచట నేను చూసి తిని, తన ప్రార్థన నేను అంగీకరించి తిని, ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుష్ ఇచ్చానని చెప్పు అన్నాడు. చూడండి, ఈ 15 సంవత్సరాలు ఏం కలగదంటున్నాడు? నీ పట్టణము నేను కాపాడుతాను. మన మదిరి పట్టణమే కాదు, మన దేశం కాపాడబడునుగాక, మన దేశానికి రక్షణ కలుగునుగాక. తెలంగాణ, ఆంధ్ర చూసినప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా దేవుడు రక్షించునుగాక, మన గ్రామాలు రక్షించునుగాక. దేవుడు నీ ప్రార్థన వల్ల, మన ప్రార్థన వల్ల ఏం చేస్తాడంట? దేవుడు నీ పట్టణాన్ని కాపాడుతాడు. ప్రతి విషయంలో ఈ ఉదయకాలం మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా పోదమ్మా, వ్యర్థంగా మాత్రము పోదు. మనం ఒక విషయంగా, మనొక క్రమము, అంటే మనం చేసేది మనుషులు మెప్పించట్లేదు. మనం ఈరోజు చూడండి, లేచి చలిలో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి మనం ప్రార్థన చేస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నేను ఎంత ధన్యుణ్ణి అనిపిస్తుంది. ఎందుకు ఇంత ధన్యుణ్ణి అని అనుకోవడానికి కారణం ఏంటంటే, నీ మందిరమునందు నివసించేవారు ఇంకా ఎక్కడుంది? కీర్తన గ్రంథములు అంటాడు. కీర్తన గ్రంథం 84వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే అక్కడ ఒక స్పష్టమైన మాట అంటాడు. చూడండి, 84వ కీర్తన తీసారా? ఒక్క నిమిషం అక్కడే చూడండి. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అనిపిస్తుంది. ఎప్పుడు
దేవుని యొక్క మందిరములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన కావాలి, ముక్కుగా ప్రార్థన ఉండాలి. హిజ్కియా కూడా చూస్తున్నప్పుడు తన జీవితంలో దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అది కూడా రాపోయేది, ఆ బలహీనత కూడా రాపోయేది, ఆ శోధన కూడా రాపోయేది. ఏంటంటే గర్వం వచ్చింది, కొంచెం గర్వం వచ్చింది హిజ్కియాకి. మనం తగ్గించుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని, రెండో దినవృత్తాంతములు తీద్దాం, 7వ అధ్యాయం 14వ వచనం అనుకోండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఏం చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నన్ను ఎతికినను చెడు మార్గము ఏం చేయాలని, ఏ విడిచిపెట్టాలంట? ఈ మనలో ఉన్న చిన్న చిన్న చెడు మార్గాలునే, చిన్నయే, పెద్దవి కూడా కాదు, మళ్ళీ చిన్నయే, అవి విడిచిపెట్టినప్పుడు ఆకాశంలో ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ప్రార్థన చేశాడు? హిజ్కియా లేచి గోడతోటి తిరిగాడు, ప్రార్థన చేశాడు. ఆకాశమునున్న దేవుడు ఇంటనే ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసి తినవారు నా మీద. ఒకళ్ళు మనం గడిచిన దినాలలో తిరుగుబాటు చేసి ఉన్నామేమో, గడిచిన దినములలో మనం తిరుగుబాటు గట్ట దేవుని విషయంలో తిరుగుబాటు చేసి ఉన్నామేమో ప్రార్థన చేయకుండా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళీ 1 సంవత్సరం నీకు ఇవ్వాలి, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలి. 70 సంవత్సరాలు ఇస్తే చాలండి. ఇంక 80 కంటే కూడా 70 ఇస్తే చాలు. మరి 70 సంవత్సరాలు ఇవ్వాలంటే చాలా కష్టమే కదా అనుకుంది, కానీ ఇస్తాడు. చూడండి అక్కడ 15వ వచనం చదవండి. హిజ్కియా గ్రంథం చూసిన యెషయా గ్రంథము 38వ అధ్యాయం 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చి ఉన్నాడు అంటాడు. నేనేమందును? నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన యాకర్మలను బట్టి నా సంవత్సరములన్నీ ఎలా ఉందంట? ఎలా అంటే చిన్నగా అడుగుగా దేవుని సన్నిధిలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మాట జ్ఞాపకం చేసుకుని. నాకు మాట ఇచ్చాడు, ఎన్నెత్తనని, ఎన్ని సంవత్సరాలు ఇస్తానని, 15 సంవత్సరాలు నాకు ఆయుష్ ఇస్తానని నాకు మాట ఇచ్చాడు. ఇక నేను నా సంవత్సరాలన్నీ కూడా నెమ్మదిగా నడుచుకుందును. ఇది కావాలి. ఏంటి నెమ్మది లేదా? ఇంటికి పోతే చర్చిలో ఉన్నంత నెమ్మది, ఇంటికి పోతే నెమ్మది లేదా? నెమ్మది లేకుండా అయిపోతుంది జీవితాలు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ నీకు ఇచ్చిన దినములన్నీ కూడా, సంవత్సరములన్నీ కూడా నెమ్మది కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి.
అయితే ప్రార్థన చేయి. నువ్వు ఏ స్థితిలో పెడితే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. మరొక సంవత్సరాన్ని నీకు ఇవ్వటం కాదు, నీకు మాట ఇస్తున్నాడు ప్రభు. సిమ్యోను ప్రవక్త ఇశ్రాయేలు కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టివాడు, నేను ప్రభు అయిన క్రీస్తును చూడకుండా చనిపోతానేమో అనుకున్నాడు. పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, ప్రభు అయిన క్రీస్తుని చూడకుండా నీవు చనిపోవు. హల్లెలూయా. మనకిచ్చే ఆయుష్ ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళు మన బాధ పెట్టినా మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈ చెట్టు ఉంది, ఒక పువ్వు ఉంది, అది మొగ్గగా ఉంది, అది చూసినప్పుడు అది విచ్చి ఏం చేస్తుందంటే పరిమళాన్ని చల్లుతుంది. దాని మీద పరిమళకు చూసినప్పుడు ఆ చెట్టును బట్టి, ఆ పువ్వును బట్టి ఆ చెట్టుకి ఏమొచ్చిందంటే గొప్ప అందము వచ్చింది. తేనెటీగ వచ్చి దాని మీద కూర్చొని దాంట్లో ఉన్న మధురాన్ని తింటూ ఉంటుంది. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే దాన్ని ఏం చేస్తాడు, దాని నుండి వేరు చేస్తాడు. ఆ వేరు చేసినప్పుడు తను బాధపడిద్దంట. నాకు అందాన్ని ఇచ్చింది, అది పువ్వుట వలన ఏమైందంటే అందాన్ని ఇచ్చింది, దాన్ని నా నుండి వేరు చేసింది అని బాధపడిద్దంట. చాలామంది జీవితంలో ఒకటి గుర్తుంచుకో, దేవుని నుంచి దూరం చేస్తుంది అపవాది. నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. సంవత్సరములు ఒకటే గుర్తుంచు, ఒకటే చెబుతున్నాడు, ఆయన నాకు ఏమిచ్చాడంట, నా యందు నాకు మాటిచ్చును, ఆయనే నెరవేర్చును. నేను మెల్లగా నడుచుకుందును. వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవించుచున్నది. నువ్వు నన్ను బాగు చేయుదువు, నన్ను ఆరోగ్యం ఇచ్చేది నువ్వే, నన్ను జీవింపచేసేది నువ్వే. నికటమైన ఆయాసము. నీకు ఆయాసం వచ్చిందంటే నెమ్మదిగా ఉండు. ఏం చేయాలంట, ఆయాసం వచ్చిందంటే ఏం చేయాలా, ఇంక మళ్ళీ ఆయాసపడ్డావు అనుకో, ఇంకెక్కువ పరిగెత్తావు అనుకో, నెమ్మదిగా అమ్మా మెల్లగా నడిచిన వాళ్ళకి ఆయాసం వచ్చిందా, ఉరుకులు పెట్టే వాళ్ళకి వచ్చిందా? వయసు మీద పడేటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇంకా? అది అందుకోసే బైబిల్ బలిగి రాశారు కదా. ఏనా మామూలు విషయం కాదు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎన్ని కొత్త 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 విషయాలు వస్తుంటాయి. హల్లెలూయా. చదువు. నీ యొక్క ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతులో నుండి, ఎవరి ప్రేమ చేత అంట? దేవుని యొక్క, ఆయన ప్రేమ చేత నాశనం అనే గోతులో నుండి నన్ను ఇడిపించుదివి. ఇప్పుడు సిలువ మాను మీద పాపం. ఆ రోజు చూడండి, యెషయా చూస్తున్నప్పుడు అసలు ఆ మాట రాసింది చూడండి. అప్పటికి యేసుప్రభువు వారు పుట్టలే. ఇంకా నా పాపములన్నీ నీ ఈపు పైన పారవేసేటివి. అంటే మన పాపములన్నీ కూడా ఆయన సిలువ మాను మీద మోసుకొని తీసివేశాడు. ఆమేన్. పాతాళములో నీకు స్తుతి కలగదు,
మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను నేను స్తుతించుతున్నాను. స్తుతి. ఏం చేసావు ఇప్పుడు? ఇందాక ఏం చేసావు? స్తుతించావు. అర్థమైందా? చనిపోయిన వారు స్తుతించరు కదా, పాతాళంలో వెళ్ళేవారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు కదా. సజీవులే కదా నేను స్తుతించేది. అందుకోసం దేవుని బిడ్డలారా, నీవు ఆయన స్తుతిస్తున్నావు కనుక, ఆ ఉదయమున లేచి ప్రార్థిస్తున్నావు కనుక, ఆయన మందిరములో నీవు కట్టబడుతున్నావు కనుక, ఆయన మందిరములో నీవు ఉంటున్నావు కనుక దేవుడు నీకేం చేస్తున్నాడు? మళ్ళీ సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నాడు. సంవత్సరం అంతా కూడా నువ్వు ఒకటే నీకు ఇచ్చాడు, సంవత్సరం ఇచ్చాడని పరిగెత్తుకోకు. సంవత్సరం నాకు నూతన సంవత్సరం ఇచ్చాడని ఉరుకులు పెట్టుకోకు. కొంతమందిని నూతన సంవత్సరం ఇచ్చాడని చూస్తున్నప్పుడు, ఈ రోజు నూతన సంవత్సరం నాకు ఇచ్చాడు, నాకు బండి ఇచ్చాడని బండి మీద వెళ్తూ ఉంటారు, అయ్యని దూసుకుని పోతుంటారు. కారు చూస్తున్నప్పుడు, ఎందుకంటే నిన్న ఒక్క సెకండ్లో మాకు ఆ బ్రిడ్జి దిగేటప్పుడు ఒక్క సెకండ్లో తప్పిపోయింది, అయ్యను వచ్చేసాడు. అర్థమైందండి? దేవుడు కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేవు. నెమ్మది కలుగు. ఎలా ఉండాలంటే నెమ్మది కలుగు. నేను నిజమనుకోండి, దేవుని సన్నిధికి ఒక్కళ్ళ రాకపోతే నాకున్న వేదన వేరు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? నిన్న చాలా మంది ఇళ్లలో ఉన్నారు, అక్కడికి 30 మంది వచ్చారు పిల్లలతో సహా. దేవుని సన్నిధిలో గడపడం అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవుడు నీ సంవత్సరములన్నీ కూడా నీకు నెమ్మది కలగ చేస్తాడు. గట్టిగా అలజేద్దామా? నెమ్మది కలగ చేయటమే కాదు, చూడండి ఏమన్నాడు అక్కడ? సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినము నేను సజీవుడనై నిన్ను నేను స్తుతించుచున్నాను. చూడండి జాగ్రత్తగా. తండ్రులకు కుమారులకును నీ సత్యమును తెలియజేసెదరు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములయు యెహోవా మందిరములో ఎలా ఉండాలంటే వాద్యములతోను చూస్తున్నప్పుడు నిత్యము తంబుర చితారనాదముతో క్రీస్తును వేడగరారండి. 2 3 కూడిన చోట ఉంటానని నా సామికి తంబుర చితారనాదముతో. మనము భక్తి చూస్తున్నప్పుడు దేవుని మందిరములో నిత్యము ఆయన ఆరాధించే వారముగా ఉందముగాక, ఆయన ఆరాధించే వారముగా ఉందిగాక అంటున్నాడు. మరియు యేషయా అంజూరపు పండులను ఆమేన్. హిజ్కియా ఆ బలహీనత, ఆ రోగం ఎట్టపోయింది? చెప్పాడు, వెంటనే అది తీసుకొచ్చాడు. హిజ్కియా చదవమ్మా. హిజ్కియాకు చాలమ్మా, ఇంకా చాలే. ఓకే, హల్లెలూయా. హిజ్కియా చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నేను యెహోవా మందిరమునకు పోవుదునని. ఆమేన్. దేవుడు
మరణించేవాడిని, చనిపోయేవాడిని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు. మళ్ళీ తన మందిరములకు గుర్తు చేశాడు. ఇంకా నేను ఒకటే, నా బతుకు దినములన్నీ యెహోవా మందిరములో, కీర్తనకారుడు అంటాడు కదా, 23వ కీర్తన 6వ వచనములు అంటాడు కదా, నా బతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా ఇంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందుకోసమే దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు త్వరగా ఇవ్వబోతున్నాడు గనక ప్రార్థన చేసుకో. నీ పాపములను క్షమించమని అడుగు. నువ్వు తగ్గించుకో. హిజ్కియా తగ్గించుకున్నట్లుగా నువ్వు తగ్గించుకో. గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నట్లుగా నువ్వు యథార్థ ఎట్టు నడుచుకున్నావో, సత్యముతో ఎలా నడుచుకున్నావో, దేవుని సన్నిధిలో ఇప్పుడు దాకా ఎలాగ నడుచుకున్నావో, 362 రోజు దేవుడు నీకు ఇచ్చాడు. మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక సరి చేసుకొని దేవుని చిత్తములో నడిపించబడు. నెమ్మదిగా మెల్లగా నడవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ సంవత్సరములో రెట్టింపు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను బట్టి నీ పట్టణాన్ని రక్షించబోతున్నాడు. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను రక్షించకపోతున్నాడు. మరి దేవుడు చేసే కార్యాలను, ఎందుకంటే ఆయన చేసే అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటాయి కనుక ప్రార్థన చేసుకుందామా? మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యా, నీ వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నిజమే, నువ్వు మాట ఇచ్చే దేవుడవు, నువ్వు మాటిచ్చి నెరవేర్చే దేవుడవు. ఆ తండ్రి హిజ్కియాకి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. నా తండ్రి, నువ్వు మాట ఇస్తే మేము బతకగలం ప్రభువా, నువ్వు మాట ఇస్తే మేము సజీవులుగా ఉండగలము. నా తండ్రి, అందుకోసం అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తాడన్నావు. మమ్మల్ని స్వస్థపరిచేవాడువు నువ్వు, మమ్మల్ని బాగు చేసేవాడువు నీవు. నా తండ్రి, మాకున్న బలహీనతలు తీసివేసే దేవుడవు, మాకున్న రోగాలను తీసివేసే దేవుడవు. నా తండ్రి, మా ఎముకలను బలపరచండి, అరిగిపోయిన ఎముకలను బలపరచండి, ప్రతి రోగాన్ని తీసివేయండి అయ్యా. ఆహారము దీవించండి, భార్యము దీవించండి, ప్రతి రోగాన్ని తీసివేయండి నాయన. నెమ్మది దయచేయండి, నెమ్మది దయచేయండి. ఈరోజు ప్రభు ఇన్న వాక్యాన్ని మన హృదయమును నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారముగా జీవించుటకు సహాయం చేయండి, జీవించుటకు సహాయం చేయండి. ఇది మొదలుకొని నిరంతరము నీ కృప 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 కలుగునుగాక, నీ కృపతో నింపబడునుగాక. నింపుటకు సహాయం చేసి మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రభు నా తండ్రి, ఈ కృపలో ఎదుగుచున్న సంఘము దినదినము అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం నేను వాక్యానుసారముగా జీవించటకు సహాయం చేయమని నా తండ్రి, మాకిచ్చిన సంవత్సరములు మెల్లగా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, నిత్యము నీ మందిరములో నడిపించమని, నీ మందిరములో నాటబడిన వారికి ఉంటూ సహాయం చేయమని, మా బతుకు దినములని కూడా కృపాశ్రమములు మా ఎంట వచ్చున్నట్టుగా సహాయం చేయమని, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నా తండ్రి, మరొక సంవత్సరాన్ని మాకు వీయబోతుండగా మా పాపములు, మా దోషములు అన్నిటినీ క్షమించి వేసి ఆ మాని మీద తీసివేసి ఉన్నావు గనక నాయన, సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవులుగా ఉన్న మమ్మలను నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఆ తప్పులన్నీ క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మమ్మల్ని దీవించునుగాక.